హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న వాతావరణ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అధికారులు, పోలీసులు సమాచారం అందించగా డాగ్స్, బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. బాంబు లేదని తేల్చి ఫేక్ కాల్ వచ్చినట్లు నిర్ధారించారు. ఇక దీనిపై మరింత సమాచారం వాతావరణ శాఖ కార్యాలయం నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. బేగంపేటలోని వాతావరణ శాఖ కార్యాలయానికి బాంబు పెట్టినట్లు కూడా బెదిరింపు మెసేజ్ వచ్చింది, మెయిల్ వచ్చింది. దీంతో డాగ్ స్క్వాడ్ తోటి, బాంబ్ స్క్వాడ్స్ తోటి తనిఖీలు చేస్తున్నారు. చూడొచ్చు, ఈ విధంగా అనువు తనిఖీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా చెక్ చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్స్ తోటి, బాంబ్ స్క్వాడ్స్ తోటి తనిఖీలు చేస్తున్నారు. ఫేక్ మెసేజ్ వచ్చింది. అయితే ఇది మెసేజ్ వాస్తవా, రియలా, అసలు ఏం జరుగుతుంది అనేది ఒక పక్క డాగ్ స్క్వాడ్స్ తోటి, బాంబ్ స్క్వాడ్స్ తోటి తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్నట్టు అధికారులను కూడా తెలుసుకుందాం. మెయిల్ కూడా వచ్చింది వీరికి. అంటే సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి మెయిల్? మార్నింగ్ ఉదయం కనుక చూసుకున్నట్లయితే 6 ప్రాంతంలో మనకి యొక్క మెసేజ్ రావడం అనేది జరిగింది. ఈ మెసేజ్ రాగానే మనం ఉన్నతాధికారులకు తెలియచేయడం అనేది కూడా జరిగింది. సో కార్యవర్గ అంతటిని కూడా ముందుగానే ప్రిపేర్ చేసేసి ఎవాక్యుయేట్ చేయడం, తర్వాత డాగ్ స్క్వాడ్ వచ్చి కూడా విగరస్గా చెక్ చేస్తూ ఉన్నారు. ఒక విధంగా ఇది ఫేక్ మెసేజ్ అనేది కూడా మనకి తెలియదు. అయినప్పటికీ కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మనం ఎయిర్పోర్ట్ ప్రిమిసిస్లో కూడా ఉన్నాం కాబట్టి సుమారు 14 RDX బాంబులు పెట్టామన్నట్టు, డ్రోన్స్ ద్వారా సైనైడ్ క్యాప్స్, బెలూన్స్ ద్వారా కూడా ఈ యొక్క బాంబ్స్ రిలీజ్ చేస్తామని కూడా ఈ యొక్క ఫేక్ మెసేజ్ మరి మనకి తెలియచేస్తుంది. సిస్టమ్ కుటుంబ అనేసి ఒక పర్సన్ నుంచి, అన్నోన్ పర్సన్ నుంచి అయితే రావడం అనేది జరిగింది. మొదట మనకి ఉన్న 2 బిల్డింగ్స్ ఉన్నాయి, రాడార్ మెయిన్ బిల్డింగ్, తర్వాత మెయిన్ క్యాంపస్ బిల్డింగ్ కూడా ఇప్పటికీ 3 ఫ్లోర్లు కూడా తనిఖీ చేయడం అనేది జరిగింది. మెయిల్ ఇచ్చినట్టు వాళ్ళకు మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఎందుకంటే ఈ మధ్యకాలంలో అటు హైకోర్టుకు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు ఇలాంటి మెసేజ్ వస్తుంది. ముఖ్యంగా అంటే ఒక విధంగా ఈ యొక్క బెదిరింపులు అనేది ఒక విధంగా మనం అంటే కొట్టివేయకుండా మనం ఒక విధంగా చూసుకుంటే, తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఒక విధంగా నిజంగా మనకి ఈ యొక్క సంఘటన జరిగితే మాత్రం ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఒక తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇట్లాంటి బెదిరింపుల నుంచి కూడా మనం సురక్షితంగా బయటపడవచ్చు అనేది చెప్పచ్చు. ఇలాంటి మెయిల్స్, ఇవన్నీ కూడా అది గతంలో కూడా ఫేక్ అని తేలింది. అటు ఇక్కడ హైకోర్టు కావచ్చు, మిగతా గతంలో నాంపల్లి కోర్టు, ఈ విధంగా ప్రభుత్వ కార్యాలను టార్గెట్ పెట్టుకొని వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా పాకిస్తాన్ ఇలాంటి ఏరియాల నుంచి కూడా ఈ మెయిల్స్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయని కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు పోలీసులు. ఇలాంటిది ఒకరే పంపిస్తున్నారా, చాలామంది ఈ విధంగా పంపిస్తున్నారా, ఏ ఉద్దేశంతో పంపిస్తున్నారు? అయినప్పుడు కూడా తగిన జాగ్రత్త తీసుకుంటున్నారు. ఎందుకంటే నష్టం జరగక ముందుకే జాగ్రత్త తీసుకోవాలన్న ఆలోచనతో ఈ విధంగా డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుంది. మొత్తానికి మాత్రం ఇది పరిస్థితి, వాతావరణ శాఖ కార్యాలయం యొక్క పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ వెంకట్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.